Hello dear aspirants. So in this session I am going to discuss the second important dynasty of Sakas, Karthamaka. Karthamaka dynasty ruled Western India. Ujjain was the capital of this Karthamaka dynasty. Ujjain is located in Madhya Pradesh. Actually, this Ujjain was the capital of Avanti, but the same Ujjaini was the capital of Karthamaka Shaka Kingdom. కార్తమాక శక రాజ్యం యొక్క రాజధానిగా ఉజ్జయిని మాల్వా ప్రాంతాన్ని పరిపాలించారు. ఉజ్జయిని మాల్వా ప్రాంతాన్ని వీరు పరిపాలించడం జరిగింది. మాల్వా, గుజరాత్ ఇవన్నీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. కార్తమాక వంశం యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి ఈ కార్తమాక వంశాన్ని స్థాపించిన వారు చస్తనుడు. చస్తన వాజ్ ద ఫౌండర్ ఆఫ్ Karthamaka dynasty. Karthamaka dynasty. And let us discuss an important ruler from this dynasty, Rudradamana or Rudradama, a famous and a popular personality during the Shaka age. Shaka యుగంలోనే అంత గొప్ప పాలకుడు మరొకడు లేడు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు గొప్పగా పరిపాలించాడు రుద్రదమనుడు. మరి ఈ రుద్రదమనుడి యొక్క గొప్పతనం ఏంటి? ఇతడు ఎటువంటి తోడ్పాటును అందించాడు? ఇతడి యొక్క విశేషాలు ఏంటి? వాటి గురించి మనం చర్చించుకుందాం. రుద్రదమన్, ద గ్రేట్ రూలర్ ఆఫ్ కార్తమాక డైనాస్టీ, రూల్డ్ మాల్వా అండ్ గుజరాత్ రీజియన్. రుద్రదమన్ ఫ్రమ్ 130 to 150 AD, క్రీస్తు శకం 130 నుంచి క్రీస్తు శకం 150 వరకు పరిపాలించాడు రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడు గురించి మనకు సమాచారాన్ని అందిస్తున్న శాసనం జునాగఢ్ శాసనం. దీన్నే గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తాం. గిర్నార్ ఇన్స్క్రిప్షన్, గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గ్రేట్ కార్తమాక రూలర్ రుద్రదమన్, ద గ్రేట్ శకా రూలర్. అసలు కార్తమాక వంశంలోనే కాదు, శక వంశాల్లోనే, ఈ 5 వంశాల్లోనే అతి గొప్ప పాలకుడు, మిక్కిలి సుప్రసిద్ధుడు, అగ్రగణ్యుడు రుద్రదమనుడు. రైట్. ఇతడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తాం. దిస్ ఈజ్ నియర్ గుజరాత్ ప్రాంతంలో, కతియావాడ్ ప్రాంతంలో దీన్ని వేయించడం జరిగింది. గిర్నార్ ఈజ్ అ ప్లేస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. జునాగఢ్ అని కూడా పిలుస్తుంటారు. మరి ఈ శాసనం యొక్క గొప్పతనం ఏంటి? ఈ శాసనం యొక్క విశేషం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్? ద ఇంపార్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఎవర్లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సుదీర్ఘ సంస్కృత శాసనం ఇదే. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదంటే గిర్నార్ శాసనం. ద ఫస్ట్ సాంస్క్రిట్ inscription in India. Girnar inscription was given by Rudradaman, Shaka ruler of Karthamaka dynasty. And few more important content of this inscription. Number 1, this Junagadh inscription describes a famous tataka, a Sanskrit word which means tank, a tank. Sadas within a చెరువు అంటుంటాం. తటాకం అంటే అర్థం ఏంటి? చెరువు. ఒక చెరువును తవ్వించారు మౌర్యులు. మౌర్య రాజైన చంద్రగుప్త మౌర్యుని యొక్క మేనల్లుడైన పుష్యగుప్తుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆజ్ఞ మేరకు, అభీష్టం మేరకు గుజరాత్లోని కతియావాడ్లో సుదర్శన అనే తటాకాన్ని నిర్మించాడమ్మా. సుదర్శన అనే తటాక. సుదర్శన ట్యాంక్ వాజ్ బిల్డ్ బై పుష్యగుప్త, నెఫ్యూ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, దిస్ పుష్యగుప్త build Sudarshana tank at Kathiawad, Gujarat. But during the period of Ashoka, the grandson of Chandragupta Maurya, during the period of Ashoka, the Sudarshana tank was damaged outrightly. And this Sudarshana tank was repaired
by Ashoka. But during the period of Rudradaman, the same Sudarshana tank was again repaired by Rudradaman. సుదర్శన తటాకం అనేది అశోకుడి కాలంలో వరదల దెబ్బకి వరదల తాకిడికి గురై అది బీటలు వాలింది. అది పూర్తిగా బీటలు వాలి అశోకుడు దాన్ని పునర్నిర్మిస్తున్నట్లు తెలియజేస్తోంది ఈ గిర్నార్ శాసనం. అండ్ సెకండ్ థింగ్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రుద్రదమన్ అగైన్ దిస్ సుదర్శన ట్యాంక్ వాజ్ రిపేర్డ్ అండ్ రీబిల్ట్. ఆ విధంగా సుదర్శన తటాకాన్ని తాను పునర్నిర్మిస్తున్నట్లు తెలియజేస్తున్న శాసనం ఏంటంటే జునాగఢ్ శాసనం. బట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్కందగుప్త, a Guptan ruler Skandagupta, the same Sudarshana tank was again repaired. Skandagupta, a Guptan ruler, ruled in 5th century AD. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ రుద్రదమనుడు అనంతరం పరిపాలించిన గుప్తుల్లో స్కందగుప్తుడు అనేవాడు ఈ సుదర్శన తటాకాన్ని మళ్ళీ మరమ్మత్తు గావిస్తున్నట్లు తెలియజేస్తున్నాడు. సి 3 rulers, the great contribution to the Sudarshana tank. The first, Ashoka repaired this Sudarshana tank, was mentioned in Junagadh inscription or Girnar inscription. And second person, Rudradaman, he himself mentioned about the great contribution or repair of Sudarshana tank without Vishti. Note down this term, Vishti. What is the meaning of Vishti? Vishti means a bonded labor. వెట్టి చాకిరి అంటుంటాం. వెట్టి చాకిరి, వెట్టి అంటే సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే చేసిన సేవకు ఎటువంటి ఫలితాన్ని ఆశించకపోవడం వెట్టి చాకిరి అంటుంటాం. మనం బాంచన్ని కాల్మొక్తా, నువ్వు చెప్పింది చేస్తా అంటుంటారు. బానిస వ్యవస్థ కానీ వెట్టి చాకిరి కానీ ఆ విధంగా ఉండిపోయింది మన సమాజంలో. ప్రస్తుతం అంటే లేదు. యాక్చువల్గా మొన్నటి వరకు ఈ వెట్టి చాకిరి బానిస వ్యవస్థ నిజాంల పరిపాలన వరకు మనకు సాగింది. రైట్. ఈ విష్టి అనే బాండెడ్ లేబర్, ఎటువంటి వెట్టి చాకిరి లేకుండా, రైట్, దీన్ని మరమ్మత్తు గావించడానికి అయ్యే ఖర్చు మొత్తం తానే స్వయంగా భరించినట్లు గిర్నార్ శాసనంలో తెలియజేశాడు. దేన్ని మరమ్మత్తు గావించడానికి? సుదర్శన తటాకాన్ని మరమ్మత్తు గావించడానికి. సో this inscription talks about the historic Sudarshana tank built by Pushyagupta during the period of Chandragupta Maurya and later was repaired by Ashoka, and then Rudradaman was the ruler of Karthamaka dynasty who gave a great contribution for the irrigation and rebuilt the tank once again. And finally, during the period of Skandagupta, the same Junagadh inscription. Right. Skandagupta gave one more Junagadh inscription. And that Junagadh inscription mentioned about this Sudarshana tank. ఈ విధంగా ముగ్గురు పాలకులు ఈ సుదర్శన సరస్సును మరమ్మతు గావించినట్లు తెలియజేశారు. రైట్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్. ద ఫస్ట్ ever long Sanskrit inscription in India. And number 2, this talks about the historic Sudarshana tank of the Mauryas. These two are the important things. And this inscription also describes the matrimonial alliances of Shatavahanas and Shaka rulers. శకులకు శాతవాహనులకు మధ్య వైవాహిక సంబంధాలు గొప్పగా జరిగినట్లు ఈ శాసనం తెలియజేస్తుంది, జునాగఢ్ శాసనం. అండ్ దిస్ రుద్రదమన్, హీ గేవ్ హిస్ డాటర్, హిస్ ఓన్ డాటర్ రుద్రదమినిక టు ద శాతవాహన రూలర్, అండ్ దిస్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్, అండ్ దట్ ఈస్ Junagadh inscription. And this book, this inscription also talks about the military achievements of this king. ఈ విధంగా రుద్రదమనుడి యొక్క సైనిక విజయాల గురించి తెలియజేస్తుంది ఈ శాసనం. రైట్. అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్, శాతవాహనాస్ వర్ డిఫీటెడ్ ట్వైస్. దే వర్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రుద్రదమన్.
రైట్. రుద్రదమనుడి యొక్క సైనిక విజయాల గురించి తెలియజేస్తుంది. రుద్రదమనుడు శాతవాహనులతో వైవాహిక సంబంధాలను ఉంచుకోవడం, తన యొక్క సుపుత్రికను శాతవాహన రాజుకి ఇచ్చి వివాహం చేయడం కావచ్చు. ఇక మూడవది, ఇది సుదర్శన తటాకాన్ని, ఆ సుదర్శన తటాకం యొక్క గొప్పతనం, దాని యొక్క మరమ్మతు గురించి తెలియజేయడం. అంతేకాకుండా భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక సుదీర్ఘ సంస్కృత శాసనాన్ని వేయించడం దీని ద్వారానే జరిగింది. సంస్కృతంలో శాసనాన్ని లిఖించడం దీని ద్వారానే జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ provisions, an important content of this inscription. Every aspirant must remember this. Okay, so this is about the great Rudradaman, and he extended the kingdom from Gujarat to Malwa region. Gujarat to Malwa region, and he twice defeated the Shatavahanas and created a vast empire. So geographically, the empire, the size of the empire has drastically, rapidly increased during the period of Rudradaman. So that was the great contribution. Okay, so he was the great Shaka ruler out of the 5 various Shaka dynasties or Shaka kingdoms in India. And next, Madura was also ruled by the Shaka rulers, and Apratihata, the Madura Shaka rulers, they had the titles Apratihata, the great rulers and the sovereign rulers, supreme and suzerain powers. అంటే గొప్ప సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్న రాజులు దీన్ని పరిపాలించినట్లు, అప్రతిహత అనే శకులు ఈ మధురా ప్రాంతాన్ని పరిపాలించినట్లు. ఉత్తరప్రదేశ్, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో కపిసా, ఆఫ్ఘనిస్తాన్. కపిసా ఈజ్ ఏ షకా కింగ్డమ్ located in Afghanistan, present Afghanistan, Kabul, near Kabul. Now the status of this Kabul comes under the Taliban. Everyone knows about this, right? So these are the important things, important points one should remember who are seriously preparing for competitive exams. So must remember these important points regarding the post-Mauryan age. Next, Parthian Kingdom. Parthians came from northern part of Iran, present Persia, the ancient Persia, present Iran. So Parthian is located the northern province of Persia, present Iran. So one of the prominent and an important ruler from this Parthian dynasty was గోండో ఫర్నిస్ అనే పాలకుడు గొప్పగా పరిపాలించినట్లు మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 45లో ఇతడు పరిపాలించినట్లు మనకి తెలుస్తుంది. సో అకార్డింగ్ టు ఫ్యూ సోర్సెస్ ఆఫ్ ఆ క్రిస్టియన్ క్యాలెండర్, ద డైరెక్ట్ డిసిపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వన్ హూ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్, one who sacrificed his life for the sake of the human beings, Jesus Christ, and his direct disciple Saint Thomas arrived in India. This is an important incident taken place in the 45 AD. Right, క్రీస్తు శకం 45లో జీసస్ ప్రభు యొక్క శిష్యుడైన సెయింట్ థామస్ భారతదేశానికి విచ్చేసినట్లు తెలుస్తోంది. మరియు సెయింట్ థామస్ అనే మొట్టమొదటి క్రైస్తవ మత ప్రచారకుడు భారతదేశానికి వచ్చినప్పుడు, క్రైస్తవ మత బోధకుడు భారతదేశానికి వచ్చినప్పుడు, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలకుడు, పహలవ పాలకుడు లేదా పార్థియన్ పాలకుడు గోండో ఫర్నిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గోండో ఫర్నిస్ వాజ్ the contemporary ruler during the great visit of a Christian missionary
under the leadership of Saint Thomas. Note, Saint Thomas, the first propagator of Christianity and promoter of Christianity in India. Saint Thomas, the direct disciple of Jesus Christ, and he promoted the Christianity throughout India, and finally he came down to South India and he died at Chennai, and his holy mausoleum is located at Chennai. సెయింట్ థామస్ భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ నలువైపులా విస్తరిస్తూ దక్షిణాదికి తరలి వచ్చి చెన్నై ప్రాంతంలో మరణించినట్లు తెలుస్తోంది. మరి గొండో ఫెర్నిస్ కాలంలో అతడు భారతదేశానికి వచ్చాడనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సెయింట్ థామస్ చెన్నైలోనే అతడు సమాధి అయ్యాడు. చెన్నైలో అతడి యొక్క పవిత్రమైన సమాధి హోలీ మౌసోలియం ఆర్ హోలీ టోమ్ ఈజ్ లొకేటెడ్. ఇది చాలా గొప్ప పర్యాటక ప్రాంతం. రైట్, విదేశాల నుంచి క్రైస్తవులు భారతదేశానికి వచ్చినప్పుడు దీన్ని తప్పనిసరిగా సందర్శించుకుంటారు. సెయింట్ థామస్ సమాధిని ఈజ్ లొకేటెడ్ ఇన్ చెన్నై ప్రాంతంలో ఉంది. రైట్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రాణి రుద్రమ ఆఫ్ కాకతీయాస్, ఎ వెనిస్ టూరిస్ట్ టు ఇండియా, Marco Polo arrived during the period of Rani Rudrama. Marco Polo visited the Kakatiya Kingdom, and Marco Polo visited the Motupalli port, the premium port city of Kakatiyas, and later he visited Chennai, mainly the holy tomb of Saint Thomas. The main purpose of his arrival to India was to visit the holy tomb of Saint Thomas during the medieval days of Indian history. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మార్కో పోలో అనే వెనిస్ యాత్రికుడు, హీ వాజ్ అన్ ఇటలీ ప్రాంతంలో వెనిస్ అనే ఒక నగరం ఉంది. ఆ వెనిస్ నగరానికి చెందిన ఒక యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. ఆ సమయంలో కాకతీయ రాజ్యాన్ని రుద్రమ్మదేవి పరిపాలిస్తున్నట్లుగా గొప్పగా చెప్పాడు. రుద్రమ్మదేవి యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క వీరత్వాన్ని, సూరత్వాన్ని, ధీరత్వాన్ని గొప్పగా తన యొక్క మార్కో పోలో హిస్టరీస్ అండ్ ట్రావెలింగ్ అనే గ్రంథంలో తెలియజేశాడు. ఆ క్రమక్రమంగా ఇతడు మార్కో పోలో ఈ క్రైస్తవ మత ప్రచారకుడు, భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవ మత ప్రచారకుడైన సెయింట్ థామస్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేందుకు మరియు సెయింట్ థామస్ యొక్క ఆ పవిత్రమైన సమాధిని దర్శించుకునేందుకు, ఆ దర్శనార్థం ఇతడు రావడం జరిగింది మార్కో పోలో. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో a valid point. One must and should remember Marco Polo's visit of the holy tomb of Saint Thomas in the medieval Indian history. So this is a very, very important incident taken place during the period of Gondo Furnace, a Parthian ruler. రైట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తుంటాయి మళ్ళీ. రైట్, పార్థియన్స్ క్యాపిటల్ ఈజ్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ అండ్ మధురా ఈజ్ ఆల్సో ద క్యాపిటల్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్. నెక్స్ట్, Kusana Kingdom in India. Kusana Emperor, the great Tocharian dynasty or Yuchi clan. సో కుషానుల యొక్క వంశాన్ని యూచి లేదా తొచారియన్లు అని పిలుస్తుంటారు. తొచారియన్లు అని పిలుస్తుంటారు కుషానుల్ని. మరి కుషాన వంశంలో మొట్టమొదటి వాడు కుజలా కాడిపెసస్. Cadapessus was the founder of this Kusana Empire. Peshawar was the capital of this Kusana Empire. Kujala Cadapessus యొక్క రాజధాని పెషావర్, present Pakistan, Peshawar. Another capital is Mathura is located in ఉత్తరప్రదేశ్. రెండు రాజధానులు ఉన్నాయి. ఒకటి వాయువ్య సరిహద్దు ప్రాంతంలో పెషావర్,
రెండవది మధురా ప్రాంతం, ఉత్తరప్రదేశ్. సో కుజలా ఆఫ్ APPSC was the founder of this Kusana or Yuchi or Tocharian dynasty. Next, Vima Cadpices came to power. Vima Cadpices came to power, and Vima Cadpices was first to issue huge amount of gold coins called dinars. దినార్లు అని పిలువబడే అద్భుతమైన బంగారు నాణాలను ముద్రించాడు వీమా క్యాడిపెసెస్. అండ్ హీ వాజ్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ శివ ఆర్ శైవిజం. శైవ మతాన్ని అవలంబించినట్లు మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి, ఈ నాణాల ద్వారా లభ్యమవుతున్నాయి ఈ ఆధారాలు. వీమా క్యాడిపెసెస్ నాణాలపై త్రిశూలం, నంది, శివుడు మరియు నాగుపాము యొక్క బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. దీనిని బట్టి ఇతడు శైవ మతాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. ఈ క్రింది వాటిలో శైవ మతాన్ని అవలంబించిన కుషాన పాలకుడు ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఎవరు? వీమా క్యాడిపెసెస్. సో వీమా క్యాడిపెసెస్ వాజ్ అ స్టాంచ్ ఫాలోవర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ శైవిజం. సో ఆన్ ద కాయిన్స్, ద గోల్డ్ కాయిన్స్ ఆఫ్ Vima Cadpices called Dinars, the images of Lord Shiva and Trishul and a cobra along with this Nandi. These all are the main icons, and this is the direct indication of the royal patronage of Shaivism during the period of వీమా క్యాడిపెసెస్. ఇది వీమా క్యాడిపెసెస్ కాలంలో శైవ మతం గొప్ప ఆదరణకు లోనైంది. శైవ మతాన్ని ఒక రాజమతంగా అవలంబించడం జరిగింది అనేది మనకు తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ రూలర్ వాజ్ కనిష్క, ద గ్రేట్ రూలర్ ఆఫ్ ఆల్ పోస్ట్ మౌర్యన్ రూలర్స్. పోస్ట్ మౌర్యన్ పాలకుల్లో, మౌర్యానంతర పాలకుల్లోని అత్యంత గొప్ప పాలకుడు కనిష్కుడు. ఈ కనిష్కుడు గురించి మనం చర్చించుకుందాం. కనిష్క Kusana Emperor, the greatest among the all Kusana rulers. Kanishka started Shaka Yuga in 78 AD. కనిష్కుడు శక యుగాన్ని ప్రారంభించాడు. రైట్. శాలివాహన యుగాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించాడు. శక యుగాన్ని ప్రారంభిస్తున్న వ్యక్తి కనిష్కుడు. ద గ్రేట్ కుషానా ఎంపరర్ స్టార్టెడ్ శక ఇరా. యుగా మీన్స్ ఇన్ ఇంగ్లీష్ ఎరా. శక యుగాన్ని ప్రారంభించాడు. శక యుగాన్ని ప్రారంభించిన చక్రవర్తి ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. కనిష్కుడు. బికాజ్ శకయుగాన్ని ప్రారంభించడం అంటే అర్థం ఏంటి అంటే అప్పటి వరకు లేని విప్లవాత్మకమైన మార్పులు, గణనీయమైన మార్పులు, గొప్ప మార్పులు పరిపాలనలో, మతంలో చోటు చేసుకోవడం. రైట్. ఒక గొప్ప శకానికి నాంది పలకడం జరిగింది. అది కనిష్కుడి కాలంలో జరిగింది. మరి కనిష్కుడి యొక్క గొప్పతనం ఏంటి చర్చించుకుందాం. కనిష్కుడు ఎన్నో దినార్లను ముద్రించాడు. దినార్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బంగారు నాణాలు. దీస్ ఆర్ సో ద కాయిన్స్ ఆఫ్ ద గ్రేట్ కుషానా ఎంపరర్ కనిష్క. అండ్ గోల్డ్ కాయిన్స్, దీస్ ఆర్ గోల్డ్ కాయిన్స్, డబుల్ డై స్ట్రక్ కాయిన్స్. రైట్. ఇరువైపులా ముద్రించబడిన బంగారు నాణాలు మొట్టమొదటిసారిగా ఇండో గ్రీకుల కాలంలో ముద్రించబడ్డాయని చెప్పుకున్నాం. కానీ కనిష్కుడి కాలంలో విపరీతంగా ఈ బంగారు నాణాలు ముద్రించారు. వీటినే దినార్లు అని పిలుస్తున్నాం. దినార్లు. రైట్. దినార్లను గొప్పగా ముద్రించడం జరిగింది. వెండి నాణాలు కూడా ముద్రించారు, రాగి నాణాలను కూడా ముద్రించారు. కాకపోతే అంతకు ముందు ఉన్న మౌర్యుల కాలంలో ఉన్న పంచ్ మార్కెడ్ కాయిన్స్, విధంగా నాణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఎవరి కాలంలో? మౌర్యానంతర యుగంలో. మౌర్యానంతర యుగంలో ప్రామాణికమైన బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు ముద్రించబడ్డాయి ఎక్కువ సంఖ్యలో. రైట్. దీని ద్వారా పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి కనుమరుగైపోయాయి. అంటే పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి నిరుపయోగమైనవి. వాటి వల్ల మనం ఎటువంటి సమాచారాన్ని సేకరించడం లేదు. పంచ్ మార్కెట్ కాయిన్స్
did not give any conclusion. We cannot draw the conclusion based on punch-marked coins. But these punch-marked coins came to an end during the post-Mauryan age. And these punch-marked coins were replaced by gold and standard minting methods. బంగారు నాణాల ద్వారా ఇవన్నీ రూపుమార్చబడ్డాయి. ఈ బంగారు నాణాలపై రాజుల యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలు లభ్యమవుతున్నాయి, రాజుల యొక్క మతానికి సంబంధించిన అంశాలు లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా రాజుల యొక్క బిరుదాల గురించి కూడా ఇవి అద్భుతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. బట్ అన్లైక్ ద పంచ్ మార్కెడ్ కాయిన్స్, దీస్ ఆర్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. బట్ పంచ్ మార్కెడ్ కాయిన్స్, నో king, neither king nor his personal and private and his administrative policies are mentioned. So we cannot draw the conclusion based on this punch-marked coins. But these are very strong coins giving too much information about the administration, religion, and about the private policies of the king and his life. So let us discuss the importance of Kanishka. With respect to the coinage, he issued many dinars or gold coins. ఎన్నో బంగారు నాణాలను ముద్రించాడు. ఈ బంగారు నాణాలపై తన యొక్క నిలువెత్తు చిత్రాన్ని ముద్రించడం జరిగింది. See the image of Kusana Emperor Kanishka is beautifully minted on the coins, depicted on the coins. So this is how the dinars were marked with the beautiful image of the kings and the physical accuracy of the king, and the pattern of his dressing is also mentioned. And one more thing here, he also mentioned about his religion on the coin. Religion, he was one of the strong propagator of Buddhism. బౌద్ధ మతాన్ని, మహాయాన బౌద్ధ మతాన్ని గొప్పగా ఆదరించడమే కాకుండా, అనుసరించడమే కాకుండా దాన్ని పెద్ద మొత్తంలో ఎక్కువ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు, దాన్ని విస్తరించాడు మహాయాన బౌద్ధ మతాన్ని. అండ్ హీ వాజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ రూలర్ హూ ప్రాపగేటెడ్ బుద్ధిజం ఇన్ ఎ లార్జ్ స్కేల్ అండ్ కండక్టెడ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ కాశ్మీర్, కుందలవనం. కాశ్మీర్లోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. రైట్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కాన్ఫ్రంటేషన్ అండ్ ద రైవల్రీ బిట్వీన్ ద 18 sects, there were huge differences and disputes between the sects of Buddhism. And finally, this came to a conclusion point during the period of Kanishka. To check these disputes and differences between the various sects of Buddhism, he conducted the 4th Buddhist Council. And as a result, Buddhism came into two main groups or sect, Mahāyanism and Hināyanism. And this Kanishka was a great propagator of this Mahayana Buddhism. And the credit of propagation of this Mahayana Buddhism goes none other than Kanishka and the great monk Acharya Nagarjuna. Right. So Mahayana Bauddha మతాన్ని విస్తరించిన ఘనత పాలకుడి హోదాలో కనిష్కుడికి లభ్యమవుతుంది. ఒక విద్వాంసుడు, పండితుడి హోదాలో ఆచార్య నాగార్జునుడికి దక్కుతుంది. ఆచార్య నాగార్జున వాజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ప్రొఫెట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. మహాయాన బౌద్ధ మతం యొక్క ప్రవక్తగా ఆచార్య నాగార్జునుడు కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్నాడు. లెట్ us డిస్కస్ హియర్ మహాయాన బౌద్ధం గురించి తెలియజేశాడు. సీజర్ and Devaputra. These are the titles of Kanishka on the coins. నాణాల ద్వారా ఇతడు పొందిన బిరుదులు. సో Kanishka possessed and he achieved these two titles through coins, Caesar and Devaputra. And most of the Chinese and Greek emperors
received this Caesar means a monarch, Caesar means a great and a powerful, a sovereign emperor, and Devaputra, son of the god. So the rulers, they themselves declared as the son of the god, shadow of the god, and they are the scourge of the god. దేవుడు పంపిన నీడలు, దేవుడు పంపిన ప్రళయాన్ని, దేవుడు పంపిన ప్రతినిధిని, ద రిప్రజెంటేటివ్, ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గాడ్. Like this is how the kings obtained few titles. Like according to this Caesar and Devaputra, Caesar was a great emperor and Devaputra, son of the god. And who's the god? God was none other than the great and Lord Buddha. Lord బుద్ధుడి యొక్క కుమారుణ్ణి నేను అంటూ తెలియజేస్తున్నాడు. ఇందులో నాణాలపై కనిపిస్తున్నాయి ఈ బిరుదులు. రైట్, ఇవి ఒకవైపు సార్వభౌమత్వాన్ని తెలియజేస్తూనే మరొక వైపు బౌద్ధ మతం యొక్క ప్రతిష్టను, కీర్తిని తెలియజేస్తున్న నాణాలుగా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. కనిష్కుడు యొక్క గొప్పతనం ఏంటి అనే దాన్ని మనం గమనించినప్పుడు, అశోకుడు ఏదైతే తన యొక్క ధమ్మం ద్వారా, అశోక ధమ్మం ద్వారా ఏ విధంగా బౌద్ధ మతాన్ని ఖండాంతరం చేశాడో, ఆ విధంగా కనిష్కుడు కూడా మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరించాడు. చైనా లాంటి గొప్ప గొప్ప దేశాలన్నీ నేడు మహాయాన బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నాయంటే దాని యొక్క కారకుడు ఎవరంటే కనిష్కుడు అని చెప్పుకోవచ్చు. ద గ్రేట్ కుషాన్ ఎంపరర్ కనిష్క.